హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కుకింగ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ అందరికీ చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్లో ఉన్న ఏ రెసిపీనైనా నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఆ రెసిపీ మీకు పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు. నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోనే ఫైనల్గా ఒక నిమ్మకాయను కూడా పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పిన క్వాంటిటీస్ మొత్తము 1 kg ఫిష్ కోసం తీసుకున్నా. మీరు ఒకవేళ చేపలు ఎక్కువ ఉండుంటే మీరు ఇంకా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మన మిశ్రమాన్ని ఇట్లా పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ముందుగా 5-6 సార్లు వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ని తీసుకోవాలి. ఈ ఫిష్ని నేను ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండుకొని బాగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ ముక్కను తీసుకొని ఇలా మనం తయారు చేసుకున్న మసాలాని ఈ ముక్కలకు ఈ మసాలాని నిండుగా పట్టించుకోవాలి. ఇలాగే మిగతా ముక్కలకు కూడా మసాలాని అన్ని సైడ్లకు బాగా పట్టించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీనిపై దోశ తవ్వ లేదా ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 4 టీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మొత్తం పూర్తిగా సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ముక్కల్ని మనం ఒక్కొక్క సైడ్ 5-5 నిమిషాలు ఉంచుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్. లేదంటే మన ఫిష్ ముక్కలు లోపల ఉడకకుండానే పైన మాడిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. ఈ ముక్కలన్నిటిని ఒకేసారి ఫ్రై చేయకుండా మన ప్యాన్ సైజును బట్టేసి 2 లేదా 4 వరకు పెట్టుకొని నిదానంగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ చేసుకోవాలి. మనం ఎక్కువ ముక్కలు తీసుకుంటే తిప్పడానికి ప్రాబ్లం అవుతుంది. అలాగే ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా 2 సైడ్స్ 10 మినిట్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్లు పెట్టుకొని ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా నిదానంగా తీసుకొని అందులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా టిష్యూ పేపర్ అనేది లాగేసుకుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా, మన ఫిష్ ఫ్రై రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా చేసుకోవటం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. అలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్లో ఉన్న ఏ రెసిపీనైనా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఆ రెసిపీ నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో కలుస్తాను. బాయ్.